నామంలో మరి యొక్క అప్పనపేట గ్రామ ప్రజలకి శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు కనుక యేసుక్రీస్తుని ప్రకటించటము మరి దేవుడు ఈ సువార్తను సకల ప్రజలకి మరి సువార్తను ప్రకటించమన్నారండి. కనుక మరి నమ్మిన వారు మరి రక్షించబడతారు. కనుక నేడు దినాన్ని ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే మరి నెమ్మది లేదండి, మాకు సమాధానం లేదు, సంతోషం లేదు అని ఎంతోమంది చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే మరి పాపము అనేది ఏలుబడి చేస్తుంది. ప్రతి మనిషిలోనూ ప్రతి కుటుంబంలో కూడా పాపం అనేది ఏలుబడి చేసినంతసేపు మానవులకి నెమ్మది ఉండదండి, కుదురుంచదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే పాపము గర్భం ధరించి అది మరణాన్ని కంటుందండి. కనుక పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటండి. కనుక నెమ్మది ఉండదండి. పాపము ఏ హృదయంలో ఉంటుందో ఎవరిలో ఉంటుందో వారిని కుదురుంచదు. కనుక దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము లేకుండా జీవించాలనే దేవుడు ఈ లోకానికి మరి పరిశుద్ధులుగా తీర్చిదిద్దటానికి దేవుడు పరలోకం నుండి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి రక్తము సిందించాడండి, ప్రాణం పెట్టాడు. ఆయన యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు కనుక పాపం నుండి విడిపించేది ఆయనకు ఒక్కరికే సాధ్యము. కనుక నీకు నెమ్మది కావాలి, సమాధానం కావాలి అని అంటే కనుక యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, పాపము మరి చేసేవారు ఒక్కడు కూడా లేడు, నీతిమంతుడు అందరూ కూడా త్రోవ తొలగిపోయిన వారే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే. కనుక దేవుడు మరి ఆ పాపము చేసి దేవుడిచ్చే ఒక సంతోషము, ఆనందము, ఈవులు ఆ కుటుంబానికి ఇచ్చే నెమ్మది పొందుకోలేకపోతున్నారు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని మీ పాపము నుండి విడిపించి అశాంతిని తీసివేసి గొప్ప ఆనందం ఇస్తాడు. అంతేకాదు ఆ నిత్య జీవం, పరలోకము, యుగాలు ఉండే ఆ జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. మంచిదండి. మరి యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క నా తండ్రి ప్రభువా అప్పనపేట గ్రామాన్ని ప్రేమించి నాయన మరొకసారి ఈ గ్రామానికి మీ యొక్క మాటలు ప్రకటించడానికి నాయన నీ పిల్లలమైన మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు. నిజమే ప్రభువా, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని సెలవిచ్చిన ప్రభువా. నెమ్మది లేక, సమాధానం లేక నాయన అయ్యా ప్రభువా ఎంతగానో నాయన అయా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రేమించుచున్న దేవా, ఈ యొక్క నా ప్రభువా నా తండ్రి సాయంకాల సమయంలో ప్రభువా అయ్యా నీ మాటలు ప్రకటించబడి ఉండగా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించి ప్రభువా ప్రతి ఒక్క ఆత్మను కూడా రక్షించమని నాయనా ప్రభువా, నీ మాట నెమ్మదిచ్చేది, బ్రతికించేది, బలపరిచేది, నిలబెట్టేది, ధైర్యపరిచేది నాయన. అట్టి నీ అమూల్యమైన జీవవాక్కులు ప్రతి ఒక్క హృదయంలో ఫలించినట్లుగా, ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడినట్లుగా మీ కృప, మీ సమాధానం ఈ గ్రామానికి, గ్రామ ప్రజలకు కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామన స్తోత్రాలు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.